తాను డీఎస్పీ అంటూ ఓ మహిళ ఏకంగా 40 లక్షల రూపాయల వరకు ఓ వ్యక్తి నుంచి తీసుకుని మోసం చేసిన సంఘటన అనంతపురం జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కళ్యాణదుర్గం ముద్దినాయనపల్లి గ్రామానికి చెందిన సరస్వతి, అనంత గ్రామీణ ఆలమూరికి చెందిన రంగనాయకులు పరిచయస్తులు. రంగనాయకులకు వరుసకు తమ్ముడైన రామానాయుడు సరస్వతిని డీఎస్పీ అంటూ పరిచయం చేశాడు. తాను డీఎస్పీనని, తన పిల్లలకు ఆరోగ్యం సరిగా లేదని చికిత్స చేయించాలంటూ పలుమార్లు రంగనాయకుల నుంచి పలుసార్లు 40 లక్షల రూపాయల వరకు అప్పుగా తీసుకుంది. వాటిని తిరిగి అడిగిన రంగనాయకులను సరస్వతి తాను డీఎస్పీనంటూ బెదిరింపులకు గురిచేసింది. దీంతో రంగనాయకులు అనంతపురం రూరల్ పోలీసులను ఆశ్రయించాడు. విచారణ జరిపిన పోలీసులు సరస్వతిని నకిలీ మహిళా డీఎస్పీగా తేల్చారు. కేసు నమోదు చేసి విచారణ కొనసాగిస్తున్నారు.